హాయ్ ఆల్ వెల్కమ్ టు అను ట్రైన్స్ ఫర్ యూ ఛానల్. లాంగ్ ఫ్రాక్ ఈజీగా ఎలా స్టిచ్ చేయాలనేది ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. సాటిన్ క్లాత్ అనేది ఒరిజినల్ సైడ్ పెట్టేసి నెట్ క్లాత్ ఒరిజినల్ పైన ఇలా సెట్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. సైడ్లలో చూపిస్తున్నట్లు. ఈ డ్రెస్ కటింగ్ వీడియో అనేది నా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను, వెళ్ళి చూడండి. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ సింబల్ మీద ఆల్ అని ప్రెస్ చేయండి. ఇలా చేయడం వల్ల నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. చూపిస్తున్నట్లు స్టిచ్ అనేది కంటిన్యూగా సైడ్లలో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా ఇలా కట్ చేసుకోవాలి. చూపిస్తున్నట్లు. ఈ డ్రెస్ 9 ఇయర్స్ గర్ల్ కోసం స్టిచ్ చేస్తున్నాను. ఫ్రంట్ సైడు ఫ్రిల్స్ వచ్చేటట్టు స్టిచ్ అనేది చేస్తున్నాను. ఇంకో సైడ్ కూడా బ్యాక్ పార్ట్ సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా చూపిస్తున్నట్లు ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. లాంగ్ ఫ్రాక్ ఖచ్చితంగా స్టిచ్ చేయాలి, నేర్చుకోవాలి అన్న వాళ్ళు మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో అనేది ఫుల్గా చూడండి. అప్పుడు క్లీన్గా అర్థమవుతుంది. ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మాత్రమే క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను. చూడండి, చూపిస్తున్నట్లు ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా సైడ్లలో ఉండేది ఇలా కట్ చేసుకోవాలి. నీట్గా పోగులు లేకుండా కట్ చేసుకోవాలి. ఖచ్చితంగా కటింగ్ వీడియో అనేది చూడండి. చూడడం వలన కటింగ్ ఎంత లెంత్ తీసుకున్నాను, ఫిట్టింగ్కి లెంత్ ఎంత తీసుకున్నాను అనేది క్లియర్గా అర్థమవుతుంది. 2 పార్ట్స్ ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్ చేస్తున్నాను. నెక్ కోసము చూపిస్తున్నంత క్లాత్ చూడండి. ఫ్రంట్ పార్ట్కి నెక్ దగ్గర చిన్న మోడల్ అనేది స్టిచ్ చేస్తున్నాను. చూపిస్తున్నట్లు ఇంత లెంత్లో క్లాత్ తీసుకొని కింద సాటిన్ క్లాత్ 10.5 ఇంచెస్ ఉంటుంది. చూపిస్తున్నట్లు మార్కింగ్ ఇచ్చుకొని నెక్ని క్యాన్వాష్ మీద చూడండి ఇలాగా సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్యాన్వాష్ వచ్చేసి 6 ఇంచెస్ సరిపోతుంది. ఇలా పిన్స్ పెట్టేసుకొని ఒరిజినల్ మీద మార్కింగ్ ఇస్తున్నాను, ఒరిజినల్ నెక్ పైన. నెక్స్ట్ ఎక్స్ట్రా ఖర్చు కోసము ఇలా మార్కింగ్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఇది కట్ చేసేసుకోవాలి. చూపిస్తున్నట్లు నెక్ అనేది ఇలా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ కట్ చేసేటప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కంపల్సరీ పిన్స్ అనేవి పెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, నెక్ ఫ్రంట్ పార్ట్ రౌండ్గా ఎలా వచ్చింది. నెక్స్ట్ క్యాన్వాష్ కూడా, క్యాన్వాష్కి ఇప్పుడు 1.5.3 ఇంచెస్ ఇలా మార్కింగ్ ఇచ్చుకొని చూపిస్తున్నట్లు నెక్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. డ్రా చేసిన దానిపైననే చూడండి ఇలా కట్ చేసేసుకొని ఇప్పుడు ఈ క్యాన్వాష్ అనేది సాటిన్ క్లాత్ బ్యాక్ సైడ్ ఉల్టా సైడ్ అనేది ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకొని చూపిస్తున్నట్లు స్టిచ్ అనేది వేసుకోవాలి. ఐరన్ చేసుకునిందంటే క్యాన్వాష్ అనేది క్లాత్కి అంటుకుపోతుంది. చూడండి, ఇలాగా స్టిచ్ అనేది చేసుకున్న తర్వాత ఈ సైడ్ వచ్చేసరికి ఈ క్లాత్ అనేది ఇలా కట్ చేసుకోవాలి. చూపిస్తున్నట్లు 1/2 ఇంచ్ ఖర్చుకి వదులుకొని ఇలా కట్ అనేది చేసుకోవాలి. క్లాత్ అనేది ఇలా కట్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నట్లు ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. చూపిస్తున్నట్లు ఫుల్ ఇలానే స్టిచ్ అనేది వేసుకోవాలి. వీడియో అనేది ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. చూపిస్తున్నట్లు స్టిచ్ చేసిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. పై వైపున చూపిస్తున్నట్లు ఇలా కట్ చేసుకొని సెంటర్కి క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకొని ఇలా టాకా ఇచ్చుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పైన ఇలా సెట్ చేసుకోవాలి. చూపిస్తున్నట్లు సెట్ చేసుకొని ఇలా నెక్ అనేది స్టిచ్ చేసుకోవాలి. సెంటర్న మార్కింగ్ ఇచ్చాం కదా, అక్కడ నెక్స్ట్ నెక్ అనేది సెంటర్కి కరెక్ట్గా ఇలా పిన్ పెట్టేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఒరిజినల్ సైడు ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి ఇలాగా. ఈ కింద సైడ్ కూడా చూపిస్తున్నట్లు స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ని ఇలా సెట్ చేసుకోవాలి.
కింద ఒరిజినల్ ఇలా పెట్టుకొని పైన లైనింగ్ అనేది ఇలా సెట్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి పాదం మందంలో. చూడండి చూపిస్తున్నట్లు పాదం మందంలో స్టిచ్ చేసి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి. చూపిస్తున్నట్లు ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకొని టాకాలు ఇచ్చుకోవాలి. మూలలు తిరిగే ప్లేస్లో కంపల్సరీ టాకాలు అనేది ఇచ్చుకోవాలి. చూడండి ఇలాగా టాకాలు ఇచ్చిన తర్వాత ఇలా తిప్పుకొని ఉల్టా సైడ్కి స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి చూపిస్తున్నట్లు ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి ఒరిజినల్ సైడు. చాలా ఈజీగా ఇలాంటి నెక్స్ అని స్టిచ్ చేయొచ్చు. చూడండి ఇలా క్యాన్ వాష్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి ఇలాంటి నెక్స్ స్టిచ్ చేసినప్పుడు. చూడండి ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చు అనేది పైన వదిలేసి నెక్ పైన గమ్ తోటి స్టోన్ లేస్ అనేది అంటిస్తున్నాను. ఈ నెక్ అనేది స్టోన్ లేస్తోని ఇలాగ అంటించుకొని స్టిచ్ చేసుకోవాలి. అది బయట లైనింగ్ వైపు స్టిచ్ అనేది కనిపించకుండా స్టిచ్ చేస్తున్నాను నేను. ఇది ఫస్ట్ అంటించేసుకొని తర్వాత స్టిచ్ అనేది వేస్తాను. నెక్స్ట్ సెంటర్లో ఒక చిన్న ఫ్లవరు అంటించుకొని అది కూడా స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఒక సైడు ఇలా అంటించేస్తాను. నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే అంటిస్తున్నాను. పైన ఖర్చు కోసం వదిలేయాలి 1/2 ఇంచు, అక్కడ స్టిచ్ పడుతుంది కాబట్టి. అంటించిన తర్వాత డ్రై అయిన తర్వాత లోపలికి స్టిచ్ అనేది వేసుకోవాలి. లైనింగ్ వైపు స్టిచ్ కనిపించకుండా లేస్కి ఒరిజినల్ క్లాత్కి మాత్రమే స్టిచ్ అనేది లోపలికి ఇలా స్టిచ్ చేసుకోవాలి. చూడండి చూపిస్తాను. ఇలాగా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫ్లవర్కి కూడా సేమ్ ఇలానే స్టిచ్ అనేది వేసుకోవాలి అంటించుకొని. లైనింగ్ వైపు ఏ స్టిచ్ లేకుండా నీట్ ఫినిషింగ్ తోటి చూడండి ఇలాగా ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇలాగ నెక్ అనేది డ్రా చేసేసుకున్నాను ముందాడే నేను. అది కటింగ్ వీడియోలో ఉంది. కటింగ్ వీడియో అనేది కంపల్సరీ చూడండి, అప్పుడే అర్థమవుతుంది. ఇలా కట్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ 1/2 ఇంచ్ ఖర్చు అనేది ఇక్కడ వదిలాను జిప్ స్టిచ్ చేయడం కోసము. చూడండి నెక్ అనేది ఇలా ఉంది. ఇక్కడ జిప్ స్టిచ్ చేయాలి. ఇది ఒరిజినల్ క్లాత్. చూడండి ఇలాగా ఒరిజినల్ లైనింగ్ క్లాత్ అనేది ఇలా సెట్ చేసుకొని ఫస్ట్ నెక్ స్టిచ్ చేసుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకుంటున్నాను. చూడండి ఇలానే కట్ చేసేసుకొని టాకాలు అనేది ఇచ్చుకోవాలి. నెక్స్ట్కి కంపల్సరీ టాకా అనేది ఇచ్చుకోవాలి. ఇలా టాకా ఇచ్చుకున్న తర్వాత ఇలా ఉల్టా చేసేసుకొని ఒరిజినల్ సైడ్కి స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి చూపిస్తున్నట్లు స్టిచ్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ చూపిస్తున్నట్లు 1/2 ఇంచ్ ఖర్చుతోటి చూడండి ఇలాగా సెంటర్కి నెక్ సెంటర్కి జిప్ అనేది ఇలా స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఎంత లెంత్ కావాలనేది ఇక్కడ మార్కింగ్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ మార్కింగ్ ఇచ్చిన దానిపైన సెంటర్లోనే ఇలాగ మార్కింగ్ ఇచ్చుకొని మార్కింగ్ ఇచ్చిన దాని పక్కనే స్టిచ్ వేస్తున్నాను. ఇంకా సైడ్ కూడా సేమ్ ఇలానే తిప్పుకొని సెంటర్ మార్కింగ్ ఎక్కడ ఇచ్చామో దాని పక్కనే, మార్కింగ్ పైన కాదు దాని పక్కనే స్టిచ్ అనేది వేస్తున్నాను. నెక్స్ట్ సాటిన్ క్లాత్ అనేది 3 ఇంచెస్ తీసుకొని బ్యాక్ సైడ్ ఎంత లెంత్ ఉందో అంత లెంత్కి తీసుకొని చూడండి ఇలాగా సైడ్లలో స్టిచ్ అనేది వేసుకోవాలి. చూపిస్తున్నట్లు సైడ్లలో స్టిచ్ అనేది వేసుకోవాలి. 3 సైడ్స్ వేసుకోవాలి, ఒక సైడ్ వదిలేయాలి. చూడండి ఇలాగా స్టిచ్ చేసుకున్న తర్వాత సెంటర్కి కటింగ్ అనేది చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అనేది ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి బ్యాక్ పార్ట్ ఇలా కట్ చేసేసుకొని ఈ క్లాత్ అనేది హాఫ్కి మార్కింగ్ ఇచ్చుకొని చూడండి ఇలాగా హాఫ్కి మార్కింగ్ ఇచ్చుకొని ఇప్పుడు ఒరిజినల్ అనేది సాటిన్ క్లాత్ ఒరిజినల్ బ్యాక్ పార్ట్ ఒరిజినల్ అనేది ఇలా లోపలికి ఇలా పెట్టేసుకొని సెట్ చేసుకోవాలి.
పైన ఎక్కడైతే స్టిచ్ చేయలేదో ఆ ప్లేస్లో 1/2 ఇంచ్కి వదిలేసుకోవాలి ఖర్చుకి. చూడండి చూపిస్తున్నట్లు ఇలా సెట్ చేసుకొని పాదం మందంలో స్టిచ్ అనేది వేసుకోవాలి చూపిస్తున్నట్లు. చూడండి ఇలాగా స్టిచ్ వేసుకొని ఇలా టర్న్ చేసుకొని చూపిస్తున్నట్లు ఈ సైడ్ కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత సెంటర్కి కట్ చేసుకోవాలి. చూడండి ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ మూలల్లో అటు సైడ్కి ఇటు సైడ్కి ఒక టాకా అనేది ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ అనేది ఇలా తిప్పుకొని ఇక్కడ స్టిచ్ అనేది వేసుకోవాలి చూపిస్తున్నట్లు. చూడండి ఇలాగ తిప్పుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఒక్క సైడ్ మాత్రమే ఈ స్టిచ్ అనేది వేసుకోవాలి, ఇంకో సైడు స్టిచ్ వేయకూడదు. చూడండి ఈ సైడ్ మాత్రమే వేసాను. ఈ సైడ్ వచ్చేసి ఇలా రఫ్ చేసుకోవాలి, హ్యాండ్తోని ఇలా రఫ్ చేసుకొని చూడండి ఇలాగా జిప్ అనేది ఒరిజినల్ సైడ్ పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఇలాగా చూపిస్తున్నట్లు స్టిచ్ అనేది వేసుకోవాలి. అది ఒక్క సైడ్ మాత్రమే ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి ఇలాగా ఎడ్జ్ పాయింట్కి వచ్చాక క్లీన్గా చూపిస్తాను. ఈ సైడ్ ఉండే క్లాత్ని జిప్ పైకి చూడండి స్టిచ్ చేసాం కదా, దాని పైకి ఇలాగా ఫ్రిల్ పెట్టి స్టిచ్ అనేది వేసుకోవాలి. దాని పక్క నుంచి 1/2 ఇంచ్ ఖర్చుతోటి చూడండి చూపిస్తాను. స్టిచ్ వేసిన దాని పక్క నుంచి 1/2 ఇంచ్ ఖర్చు అనేది ఇలా ఇచ్చుకోవాలి. చూడండి కింద సైడ్ జిప్పు 1/2 ఇంచ్ ఉంది కరెక్ట్గా. చూడండి చూపిస్తాను. ఈ ఎడ్జ్కి కింద సైడ్ ఉండే జిప్పు ఎడ్జ్కి స్టిచ్ అనేది పడాలి చూపిస్తాను. చూడండి దీనిపైన స్టిచ్ అనేది రావాలి చూపిస్తున్నట్లు ఇలా సెట్ చేసుకోవాలి క్లాత్ అనేది. చూడండి చూపిస్తున్నట్టు ఇలా సెట్ చేసుకొని కింద సైడ్ ఉండే జిప్పు మీదకి స్టిచ్ పడేటట్టు స్టిచ్ వేసి ఇక్కడ ఎడ్జ్కి వచ్చేసరికి 1 ఇంచ్కి వదిలేయాలి. చూడండి చూపిస్తున్నట్లు జిప్పుని బ్యాక్ సైడ్ ఉన్న సాటిన్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి చూడండి ఇప్పుడు స్టిచ్ అనేది వేయాలి. చూడండి ఇలాగా స్టిచ్ వేసిందంటే ఖర్చు లేకుండా నీట్ ఫినిషింగ్ తోటి కనిపిస్తుంది. చూడండి ఇలాగా. నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి ఇలా స్టిచ్ చేసేసుకోవడమే. జిప్ అనేది స్టిచ్చింగ్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. చూడండి నీట్ ఫినిషింగ్ తోటి బ్యాక్ సైడ్ వచ్చేసి చూడండి ఇలా ఉంది. నెక్స్ట్ షోలర్స్ అనేవి జాయిన్ చేయాలి. చూపిస్తున్నట్లు షోలర్కి క్రాస్గా 2 పాయింట్స్ అనేవి ఇలాగా కట్ చేసుకోవాలి, ఆ సైడు ఈ సైడు. చూడండి ఇలాగా క్రాస్గా 2 పాయింట్స్ కట్ చేసుకొని చూపిస్తున్నట్లు షోలర్ అనేది ఇలా సెట్ చేసుకోవాలి. చూడండి నీట్ ఫినిషింగ్ తోటి షోలర్ జాయింట్ అనేది వస్తుంది ఇలా సెట్ చేసుకొని స్టిచ్ చేసిందంటే. చూడండి ఇలాగా స్టిచ్ చేసేసుకోవాలి. హెచ్చు తగ్గు లేకుండా పెట్టి స్టిచ్ చేసేసుకోవాలి, లేదంటే అటు ఇటు అవుతుంది. చూడండి నీట్ ఫినిషింగ్ తోటి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ చూడండి ఇలా ఉంది. ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ చేసిన తర్వాత లోపల ఖర్చు ఎక్కువ ఉంటుంది కదా, అది ఇలా ఫోల్డ్ చేసి కట్ చేసుకోవాలి. జాయింట్ దగ్గర ఉబ్బెత్తు లేకుండా నీట్గా ఉంటుంది. చూడండి ఇలాగా 2 షోలర్స్ అనేవి రెడీ అయిపోయినాయి. చూడండి నీట్ ఫినిషింగ్ తోటి 2 సైడ్స్ రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ ఈ సైడ్లు అనేవి జాయిన్ చేసుకోవాలి. చూడండి చూపిస్తున్నట్లు ఆ సైడు ఈ సైడు 2 సైడ్స్ సైడ్లు అనేవి జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. చూడండి ఇలాగా రెడీ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ సైడు హాఫ్కి ఫోల్డ్ చేసుకొని నడుం లూజ్ అనేది ఇక్కడ మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఒరిజినల్ లూజ్ అనేది చూడండి చూపిస్తున్నట్లు మార్కింగ్ ఇచ్చుకొని కింద పార్ట్కి ఫ్రిల్స్ ఇవ్వాలి కాబట్టి
ఈ లెంత్ ఎంత ఉంది, ఖర్చు ఎంత ఉందని చూసుకొని ఈ క్లాత్ ఫ్రిల్స్ ఎన్ని పెట్టాలనుకుంటున్నామో అన్ని కౌంట్ వేసుకొని ఎక్స్ట్రా ఖర్చు అంతా లోపలికి పెట్టేసుకొని సైడ్కి ఖర్చుకి క్లాత్ వదులుకొని ఫ్రిల్స్ అనేది పోసుకోవాలి. చూడండి చూపిస్తాను ఎగ్జాంపుల్. ఫ్రిల్స్ అనేవి ఇట్లా రావాలి. ఇక్కడ నేను 2.5 మీటర్ తీసుకున్నాను కింద పార్ట్కు మాత్రమే. చూడండి ఇలాగా ఫ్రిల్స్ పైననే స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి చూపిస్తున్నట్లు. ఇక్కడ అటు సైడ్ ఇటు సైడ్ ఖర్చుకు వదిలేసుకొని మిగిలిన క్లాత్ని ఫ్రిల్స్కి పెట్టుకునిందంటే నీట్ ఫినిషింగ్తో వస్తాయి. ఎన్ని ఫ్రిల్స్ పెట్టాలని కూడా ముందే కౌంట్ వేసుకొని మిగిలిన క్లాత్కి లోపలికి పెట్టుకునిందంటే ఇలా సెట్ చేసుకునిందంటే టైం అనేది సేవ్ అవుతుంది. ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి. సాటిన్ క్లాత్ అనేది నేను 2గా డివైడ్ చేశాను, ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి అని చెప్పేసి. చూడండి 2 సైడ్స్ ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ అనేది స్టిచ్ చేసిన దానిపైన ఇలాగా స్టిచ్ అనేది వేస్తున్నాను. చూడండి చూపిస్తున్నట్లు. కరెక్ట్ లెంత్లో స్టిచ్ చేసుకునిందంటే కన్ఫ్యూజ్ లేకుండా మళ్ళీ ఇప్పుకొని స్టిచ్ చేయాల్సిన పని లేకుండా ఇలా స్టిచ్ అనేది వేసుకోవచ్చు. చూడండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఫ్రంట్ సైడు ఇలా ఉంది కరెక్ట్గా ఒకటే లైన్లో స్టిచ్ అనేది. చూడండి ఇప్పుడు లైనింగ్ క్లాత్ అనేది హాఫ్కి ఇలాగ మార్కింగ్ ఇచ్చుకొని ఇలా సెట్ చేసుకొని లైనింగ్కి ఇక్కడే ఫ్రిల్స్ అనేది పెడుతున్నాను. చూడండి ఇట్లాగా ఖర్చుకనేసి స్టిచ్ చేసేసుకొని ఫస్టే, ఆ తర్వాత మిగిలిన క్లాత్ చూడండి పిన్ పెట్టుకోవడం వల్ల కరెక్ట్గా సెంటర్ ఏదని అర్థమవుతుంది. ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి, ఫాస్ట్గా స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది. చూడండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత చూడండి ఇలా తిప్పితే బ్యాక్ సైడు చూడండి ఖర్చు కనిపించకుండా నీట్ ఫినిషింగ్ తోటి ఫ్రంట్ సైడ్ ఇలాగా చూడండి ఇలా ఉంది. ఫ్రంట్ బ్యాక్ ఖర్చే కనిపించదు, నీట్ ఫినిషింగ్ తోటి ఫ్రాక్ అనేది స్టిచ్ చేయొచ్చు. సేమ్ ఇలానే ఫ్రంట్ సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. 2 సైడ్స్ స్టిచ్ చేసేసాను. ఒక సైడ్ మాత్రమే చూపిస్తున్నాను, వీడియో అనేది లెంత్ అయిపోతుంది అందుకనే. చూడండి బ్యాక్ సైడ్ ఎంత నీట్ ఫినిషింగ్తో వచ్చిందో. బ్యాక్ ఫ్రంట్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ లైనింగ్ కింద సైడు స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి ఇలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి కింద సైడు చూపిస్తున్నట్లు. నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా లైనింగ్ అనేది సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి 4 ఇంచెస్కి క్లాత్ అనేది సాటిన్ క్లాత్ అనేది ఇలాగా 1.5 సెంటీమీటర్ అనేది తీసుకుంటున్నాను. చూడండి ఇలాగా ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఇది ఫ్రంట్ సైడు చిన్న డిజైన్ అనేది చేస్తున్నాను, దానికోసమే. చూడండి ఇలాగ స్టిచ్ చేసుకుంటున్నాను. ఫుల్ ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ ఇది ఉల్టా లోపలికి వెళ్ళిపోవాలి. కరెక్ట్ అనేది ఇలా పైకి తీస్తున్నాను. ఫుల్ ఇలాగే తీసుకొని చూడండి ఇలా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న క్లాత్ని స్టిచ్ వేసిన సైడు లోపలికి పెట్టేసి చూడండి చూపిస్తున్నట్లు ఫ్రంట్ సైడు చూపిస్తున్నట్లు మార్కింగ్ ఇచ్చుకొని సెంటర్కి సైడు ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ అనేది వేసుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలా ఉండాలి ఫ్రంట్ సైడు. చూడండి ఇక్కడ పిన్ పెట్టేసుకొని ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే పిన్ పెట్టేసుకొని సెంటర్కి మార్కింగ్ ఇచ్చాం కదా, అక్కడికి ఇలాగా ఫ్రిల్ అనేది పెట్టాలి. చూడండి చూపిస్తున్నట్లు ఫ్రిల్ అనేది ఇలా రావాలి. అది కూడా చూడండి ఇలాగా సెట్ చేసుకొని ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే ఇలా పెట్టేసుకొని పిన్ అనేది ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ స్టిచ్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ 4 ఇంచెస్కి చూడండి ఇక్కడ చూపిస్తాను. 4 ఇంచెస్కి సెంటర్ నుంచి ఇలాగా ఫ్రిల్ అనేది పెట్టాలి. ఆ సైడు ఈ సైడు 2 సైడ్స్ 4 ఇంచెస్కి పెట్టేసి మిగిలిన క్లాత్ని ఇలాగా సెంటర్కి సెట్ చేసుకోవడమే.
స్టిచ్ చేసిన తర్వాత ఇది కరెక్ట్గా ఆ ప్లేస్లో కూర్చోవాలి కాబట్టి చూడండి ఇలాగా స్టిచ్ అనేది వేసుకుంటున్నాను చూపిస్తున్నట్లు. చూడండి ఫ్రిల్ పోసిన క్లాత్ని నీడిల్ తోటి ఇలా స్టిచ్ అనేది లోపలికి వేస్తున్నాను. చూడండి ఇలాగా స్టిచ్ వేసి ఇంకో ఫ్రిల్ ఉంది కదా, సేమ్ అది కూడా సేమ్ ఇలానే చూడండి ఇలాగా కింద నుంచి ఇలా స్టిచ్ అనేది వేస్తున్నాను. సేమ్ ఇక్కడ ఎలా స్టిచ్ చేసామో ఆ సైడ్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇలాగా స్టిచ్చింగ్ అనేది చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ బ్యాక్ సైడు థ్రెడ్స్ కోసము 4 ఇంచెస్ సేమ్ తీసుకొని లెంత్ వచ్చేసి వన్ సైడే 29 ఇంచెస్ తీసుకున్నాను, ఇంకో సైడు 29. ఇలాగా హాఫ్కి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి చూపిస్తున్నట్టు క్రాస్గా ఇలా మార్కింగ్ ఇచ్చుకొని స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను. చూపిస్తున్నట్లు స్టిచ్ అనేది ఉల్టా సైడే వేస్తున్నాను నేను. చూడండి ఇలాగా స్టిచ్ చేస్తూ రావాలి. చూడండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎడ్జ్లో స్టార్టింగ్లో సైడ్ క్రాస్గా పెట్టాం కదా, అది కట్ చేసేసుకొని టాకా ఇస్తున్నాను అటు సైడ్ ఇటు సైడు. నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి. చూడండి చూపిస్తున్నట్లు స్టిచ్ చేసేసుకొని ఉల్టా చేసుకొని బ్యాక్ సైడు ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇంకో సైడ్ కూడా ఇలానే స్టిచ్ వేసుకొని ఖర్చుకి ఎంత లెంత్ ఉందో అంత లెంత్కి పక్కన ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి ఇలాగా ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్స్ అనేవి సాటిను నెట్ క్లాత్ ఇలా ఒరిజినల్ సైడ్ పెట్టుకొని పైన లైనింగ్ క్లాత్ అనేది 1/2 ఇంచ్ ఖర్చుతోటి ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి చూపిస్తున్నట్లు దీని బదులు నార్మల్గా నెట్ కూడా అలానే స్టిచ్ చేసుకోవచ్చు. నేను ఇలా స్టిచ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇది ఉల్టా తిప్పేసి లైనింగ్ క్లాత్ పైన స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ చూడండి చూపిస్తున్నట్లు ఇలా తిప్పుకొని ఇలా స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్ రెడీ చేసుకొని మెయిన్ క్లాత్ కింద సెంటర్కి చూపిస్తున్నట్లు 1/2 ఇంచ్ ఖర్చుతోటి స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి ఇలాగా ఫ్రంట్ సైడు కరువు తీసిన ప్లేస్లోనే స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ సెంటర్ నుంచే స్టిచ్ అనేది స్టార్ట్ చేయాలి. చూడండి ఇటు సైడు సెంటర్ నుంచే స్టిచ్ అనేది వేస్తున్నాను తిప్పుకొని. ఇలా చేయడం వల్ల వెనక్కి ముందుకి రాకుండా ఉంటుంది క్లాత్ అనేది. చూడండి నెక్స్ట్ ఇలా తిప్పేసుకొని దీనిపైనే స్టిచ్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎడ్జ్ దాకా ఇలానే స్టిచ్ అనేది వేసుకోవాలి చూపిస్తున్నట్లు. ఇంకో సైడు హ్యాండ్ అనేది కూడా ఇలానే స్టిచ్ వేసుకోవాలి. చూడండి హ్యాండ్ అనేది ఎలా వచ్చిందో ఈ సైడు స్టిచ్ చేసుకోవాలి. 2 సైడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా ఉంది. ఇప్పుడు సైడ్ జాయింట్లు అనేవి చేయాలి. మార్కింగ్ ఇచ్చుకొని కరెక్ట్ ఫిట్టింగ్ అనేది మార్కింగ్ ఇచ్చుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి చూపిస్తున్నట్లు ఇలా కరెక్ట్గా పిన్స్ అనేది పెట్టుకునిందంటే అటు ఇటు జరగదు, కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. చూడండి చూపిస్తున్నట్లు ఇక్కడ వచ్చేసి సైడ్కి ఇలా జరిపేస్తున్నాను. జరిపేసి కింద ఒరిజినల్ ఇట్లా జరిపిన తర్వాత ఒరిజినల్ అనేవి చూడండి ఇలాగా తీసుకొని ఇప్పుడు 1/2 ఇంచ్ ఖర్చుతోటి స్టిచ్ అనేది వేసుకోవాలి. లైనింగ్ పైన స్టిచ్ వేయట్లేదు. చూడండి ఇలాగా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలానే ఫుల్ ఎడ్జ్ దాకా స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇంకో స్టిచ్ దాని పక్కనే పాదం మందంలో స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి లైనింగ్ అనేది స్టిచ్ చేయాలి. ఒరిజినల్ లోపలికి ఇలా పెట్టేసుకొని చూపిస్తున్నట్లు
లైనింగ్ అనేది ఇలా సెట్ చేసుకొని 1/2 ఇంచ్ ఖర్చుతోటి లైనింగ్ అనేది కూడా స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇంకొక స్టిచ్ ఫైనల్గా ఫిట్టింగ్ స్టిచ్ అనేది ఇంకోటి వేస్తున్నాను ఎక్స్ట్రా. చూడండి ఇలాగా పాదం మందంలో ఇంకొక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఇది ఇక్కడికి సైడ్కి అనేది తీసేస్తున్నాను. నెక్స్ట్ ఈ ఖర్చులు అనేవి లేకుండా ఎడ్జ్లో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూపిస్తున్నట్లు ఈక్వల్గా అన్నీ కరెక్ట్గా పెట్టుకొని సైడ్కి ఇలా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఈ ఖర్చులు లేకుండా చూపిస్తున్నట్లు ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని టాకాలు ఇచ్చుకోవాలి. పట్టేయకుండా ఉంటుంది ఇలా టాకాలు ఇవ్వడం వల్ల. చూడండి ఇలా టాకాలు ఇచ్చుకోవాలి. ఇలా టాకాలు ఇచ్చిన తర్వాత చూడండి నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి. 2 సైడ్స్ స్టిచ్ చేసిన తర్వాత ఫైనల్గా డ్రెస్ అనేది రెడీ అయిపోయింది. ఫిట్టింగ్ అనేది కింద సైడు స్టిచ్ చేయాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చేసి కింద సైడ్ క్లాత్ ఇలా కచ్చులుగా ఉంది కదా, ఇదంతా కట్ చేసేసుకుంటున్నాను చూపిస్తున్నట్లు. ఈ కిందంతా ఈ ఖర్చు అనేది ఫుల్ కట్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ క్యాన్వాష్, ఇది ప్యాంట్స్కి షర్ట్కి యూజ్ చేస్తారు. ఇప్పుడు నేను డ్రెస్కి కింద సైడు యూజ్ చేస్తున్నాను. చూపిస్తున్నట్లు ఇలా వస్తుంది. జస్ట్ ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను అంతే. ఇలా వస్తుంది స్టిచ్ చేసిన తర్వాతని. చూడండి ఇలా వస్తుంది. ఇప్పుడు కరెక్ట్గా చూపిస్తున్నట్లు స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇలాగా కింద నుంచి ఫోల్డ్ చేసి క్లాత్ అనేది ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎడ్జ్కి వచ్చేసరికి కరెక్ట్గా ఎంత కావాలో అంత తీసుకొని కట్ చేసేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఈ క్లాత్ అనేది ఇలా తిప్పాలి. చూడండి చూపిస్తున్నట్లు ఇలా తిప్పుకొని ఇప్పుడు పైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ కరెక్ట్గా పెట్టుకోవాలి. చూడండి ఇలాగా పెట్టుకొని స్టిచ్ అనేది వేయాలి చూపిస్తున్నట్లు. ఫుల్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇలా వస్తుంది. స్టిఫ్గా ఉంటుంది కింద సైడు. ఫుల్ ఇలా స్టిచ్ చేసిన తర్వాత చూడండి డ్రెస్ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ మీద ఆల్ అని ప్రెస్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎలా ఉందని కూడా కామెంట్ చేయండి.